ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ నా వందనాలు. ఈ ఆగమన కాలంలో మనమందరము దేవుని యొక్క రాకడకు సిద్ధమవుచుండగా ఈనాటి మొదటి పట్టణము మరియు సువిశేషంలో ఆ దేవాది దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నేను న్యాయవంతుడను, రక్షకుడును, నేను తప్ప మరి ఒక దేవుడు లేడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 6-8 వచనాలు మరియు 18వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే, ఆ దేవాది దేవుడు మన సృష్టికర్త, ఆకాశాన్ని భూమిని సృజించిన దేవుడు ఇట్లనుచున్నాడు, నేను ప్రభుడను, మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. నేను న్యాయవంతుడను, రక్షకుడను, నేను తప్ప మరొక దేవుడు లేడు. ప్రియ బిడ్డలారా, 10 ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏమిటి అంటే, నేను మీ ప్రభుడను, మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. ప్రియ బిడ్డలారా, మనకు కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళుతున్నాము? జ్యోతిష్ఠుల దగ్గరకు జాతకాలు చెప్పించుకోవడానికి వెళుతున్నాము. వాళ్ళనే దేవుళ్ళుగా మనం భావిస్తున్నాము. వీళ్ళే కాదు, మనకి చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఆస్తిపాస్తులు, బంధుమిత్రులు, వాళ్ళని గౌరవిస్తున్నాము. ప్రియ బిడ్డలారా, మనం దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా ఎప్పుడైతే మనం ఇతరులకు గౌరవం ఇచ్చి ఉన్నామో అప్పుడే ఆ దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం కోల్పోయాము. ప్రియ బిడ్డలారా, మన దేవుడు నిజమైన దేవుడు, మన రక్షకుడు, మన సృష్టికర్త. నిన్ను నన్ను సృష్టించిన దేవుణ్ణి మనము మర్చిపోతున్నాము. కనుక ప్రియ బిడ్డలారా, ఈనాటి సువిశేషంలో లూకా సువార్త 7వ అధ్యాయము 21వ వచనం మనం ధ్యానించినట్లయితే, ప్రభు యేసు రోగముల నుండి, బాధల నుండి, అపవిత్రాత్మల నుండి అనేకులకు స్వస్థత చేకూర్చెను, గ్రుడ్డి వారికి చూపునిచ్చుచుండెను. ప్రియ బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు ధ్యానించినట్లయితే, మన యేసు ప్రభు లోకరక్షకుడు, మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ఈరోజు ఆ దేవాది దేవుడు మనలందరినీ ఒక క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ, తనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ, ప్రభు యొక్క ఆజ్ఞలను పాటిస్తూ నీతివంతమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాడు. మనమందరము దేవుని యొక్క రాకడకు సిద్ధమవుచుండగా, అంటే మనమందరూ క్రిస్మస్కు సిద్ధమవుచుండగా, మనం కూడా దేవునికి లాగా నీతివంతమైన జీవితాన్ని జీవించాలని ప్రభు యొక్క అనుగ్రహాల కోసం మనం ప్రార్థించుకుందాం. ఆమేన్.